ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చల సంకేతాల నేపథ్యంలో సూచీలో జోష్లో దూసుకువెళ్తున్నాయి. ఇక సెన్సెక్స్ 1277 పాయింట్లకు పైగా, నిఫ్టీ 388 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇంటర్ గ్లోబ్, ఏవీఐ, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతుండగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. మార్కెట్స్ చూస్తే లాభాల్లో స్టార్ట్ అయ్యాయి. సో దీనికి రీజన్ ఏంటంటారు? మార్కెట్లో చూస్తే కనుక లాస్ట్ 2 రోజుల్లో చూస్తే కనుక మంచి భారీ లాభాలతో మార్కెట్ కంటిన్యూ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఇంత భారీ లాభాలకి 2 ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, అమెరికన్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ర్యాలీ రావడం చూసాము. అమెరికన్ మార్కెట్స్ ముఖ్యంగా అక్కడ చూస్తే కనుక నాస్డాక్ టెక్నాలజీ ఇండెక్స్ చూస్తే కనుక 5% వరకు లాస్ట్ 3 రోజుల్లో పెరగడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అక్కడ ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి, అలాగే ప్రధానమైన కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడం చూసాం. ముఖ్యంగా అమెరికాలో చూస్తే కనుక గోల్డ్మెన్ సాక్స్ కానీ, అలాగే జేపీ మార్కెన్ కానీ, అలాగే మనకి ఐటీ కంపెనీస్ చూస్తే కనుక మనకి వెల్స్ ఫార్గో దగ్గర నుంచి, సిటీ గ్రూప్ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ పోస్ట్ చేయడంతో అమెరికాలో చూస్తే కనుక ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి టు మార్చి ఈ 3 నెలల క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఉండడంతో నాస్డాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి వెళ్ళడంతో మార్కెట్స్ అన్ని కూడా చాలా పాజిటివ్గా మూవ్మెంట్ రావడం అనేది చూస్తున్నాం. సో ఇప్పుడు వార్ అనేది ఇప్పుడు చూస్తే కనుక కొంచెం సెకండరీ ఇష్యూ అయినట్టుగా కనిపిస్తుంది. మెయిన్గా చూస్తే కనుక అమెరికాలో ఫోకస్ అంతా కూడా అక్కడ ఎర్నింగ్స్ మీద ఉన్నట్టుగా కనిపిస్తుంది. అలాగే రెండో ప్రధానమైన కారణం చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 or 2 డేస్గా మనకు వచ్చిన సంకేతం చూస్తే కనుక గల్ఫ్లో యుద్ధం ఆల్మోస్ట్ ఆగిపోతున్నట్టుగా ఇంకొక 2 రోజులుగా మనకి ఒక పాజిటివ్గా ఈ పీస్ టాక్స్ నెగోసియేషన్స్ సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పి ఒక యుద్ధం పూర్తిగా విరమించుకుంటారని ఒక వార్త రావడంతో మనకి ఇండియన్ మార్కెట్స్ కూడా స్ట్రాంగ్ పాజిటివ్గా రికవరీ రావడం. సో ఈ 2 కారణాల చేత మార్కెట్లో ర్యాలీ వచ్చింది. అంతక్రితం ఒక 6 వారాల డౌన్ ట్రెండ్ తర్వాత కరెక్ట్గా లోయర్ రేట్లో ఉన్నప్పుడు ఈ 2 మేజర్ ఎక్స్టర్నల్ ఎకనామిక్ రీజన్స్ ఉండడంతో మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. రైట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు సార్. నరసింహరావు గారు అద్దంకి నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నరసింహరావు సార్. 5 స్టార్ బిజినెస్ లాస్ట్ లో ఉన్నాను. ఓకే. తర్వాత బిఎస్సి మంచి ప్రాఫిట్ లో ఉన్నానండి. ఇది ఉంచమంటారా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఓకే. 5 స్టార్ బిజినెస్ చూస్తే కనుక ఈ స్టాక్ లాస్ట్ వీక్ ఇంచుమించు 20% పెరిగింది. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 నెలలుగా బాగా పడిన తర్వాత ఈ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్లో చూస్తే కనుక ఒక మంచి రికవరీ కనిపించింది. రిజల్ట్స్ కూడా 6th మేన ఉంది. 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ చూస్తే కనుక ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఫైనాన్స్ కంపెనీస్ అన్ని కూడా లాస్ట్ 1 or 2 వీక్స్గా రీబౌండ్ అవడం చూస్తున్నాము. అందులో 5 స్టార్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ చాలా చీపర్ లెవెల్లో ఉంది. హార్డ్లీ ఒక 11 రెట్లు ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఈపీఎస్కి. కాబట్టి 5 స్టార్ బాగానే ఉంది. అలాగే ఈ మధ్య రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 5 స్టార్ ఈ లాస్ట్ 5 త్రైమాసిక ఫలితాల్లో చూస్తే కనుక 277 కోట్ల వరకు మంచి లాభాలు ప్రకటించింది. అంతేకాకుండా లాస్ట్ 5 త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 250 నుంచి 300 కోట్ల వరకు కన్సిస్టెంట్గా మంచి ప్రాఫిట్స్ ప్రకటిస్తున్న కంపెనీ 5 స్టార్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు రెండో స్టాక్ ఒకటి అడిగారు. ఓకే, అది కూడా నాకు పెద్ద కంపెనీ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ నాగార్జున గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను నాగార్జున. గుడ్ మార్నింగ్ నాగార్జున గారు. సార్ వెల్స్పన్ కార్పు ఎంతవరకు ప్రాఫిట్ లోనే ఉన్నాను, ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమంటారు సార్? వెల్స్పన్ కార్ప్ ఒకటి, అక్కడికి ఇంకోటి వచ్చి సంభవ్ స్టీల్స్ ఎక్కడ ఎగ్జిట్ తీసుకోమంటారు? అది జైకా ఎంటర్ప్రైజెస్ బయింగ్ ప్రైస్ సార్ ఫ్రెష్. ఓకే, వెల్స్పన్ కార్ప్ నా ఉద్దేశం అయితే డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. ప్రాఫిట్ బుక్ చేయడం కన్నా హోల్డ్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ వారం చూస్తే కనుక 8% పెరిగింది, లాస్ట్ వీక్ 13% పెరిగింది, లాస్ట్ 1 monthగా చూస్తే కనుక ఈ స్టాక్లో ఆల్మోస్ట్ వెల్స్పన్ కార్ప్లో ఒక 20% వరకు పెరిగింది. వీళ్ళకి మొన్న మార్చి 30వ తారీఖు చూస్తే కనుక యుఎస్ దగ్గర నుంచి ఇంచుమించు 25,000 crores వరకు, అంటే ఆర్డర్ బుక్ 25,000 crores వరకు ఉంది. యుఎస్ దగ్గర నుంచి కూడా ఒక మేజర్ ఆర్డర్ రావడం చూస్తున్నాం. అందువల్ల వెల్స్పన్ కార్ప్లో ఒక భారీ రప్ ట్రెండ్ అనేది
అనేది వచ్చింది. సో పాజిటివ్ న్యూసే ఉంది కాబట్టి, అలాగే ఇంత భారీగా పెరిగిన తర్వాత ఇంకా 13 రెట్లే ట్రేడ్ అవుతుంది. వీళ్ళు బేసికల్గా ఇండస్ట్రియల్ పైప్స్, బిల్డింగ్ మెటీరియల్స్ తయారు చేస్తున్న అతిపెద్ద కంపెనీ వెల్స్పన్ కార్ప్. మొన్న 3 నెలల త్రైమాసిక ఫలితాల రిజల్ట్ చూస్తే కనుక 450 కోట్ల వరకు చాలా మంచి రిజల్ట్స్ ప్రకటించిన కంపెనీ కాబట్టి పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. సంభవ్ స్టీల్స్ గురించి అడిగారు. 118 రూపాయల్లో ఉంది. బేసికల్గా స్టీల్ పైప్స్, ఈవెన్ బిల్డింగ్ ఇంటర్మీడియట్ ఇండస్ట్రియల్ పైప్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్న కంపెనీ. ఈ మధ్య లాస్ట్ 1 or 2 వీక్స్లో కూడా ఈ స్టాక్లో కూడా ఒక మంచి రికవరీ కనిపించింది. ఈ మధ్య చూస్తే కనుక ఇయర్లీ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 58 కోట్ల నుంచి 104 కోట్ల వరకు మంచి రిజల్ట్సే ప్రకటించడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఈ సంభవ్ స్టీల్స్ని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు గారు భద్రాచలం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఈ టైంలో ఒక 10 lakhs ఫ్రెష్ గా లాంగ్ టర్మ్ కోసం ఒక 1 year వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా. ఏదన్నా బెటర్ 2 stocks చేయండి. ఆల్రెడీ నా దగ్గర రిలయన్స్ ఉన్నాయి సార్, కొన్ని ఇంతకుముందు 1300 ఉన్నాయి. మళ్ళీ వాటిని యాడ్ చేసుకోవచ్చుంటారా, వాటిని ఫ్రెష్ పెట్టచ్చు అంటారా? కొంచెం చెప్పండి సార్. ఏమన్నా 2 stocks. ఓకే, రిలయన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. రిలయన్స్ స్టాక్ కూడా ఈ మధ్య కొంచెం బాగా తగ్గి మళ్ళీ ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ లెవెల్స్కి బిలో 20 PEకి రావడంతో ఈ లెవెల్లో కొంచెము రిలయన్స్ కూడా రిస్క్ ఫ్రీ లాగే కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన 2-3 స్టాక్స్ చూస్తే కనుక బేసికల్గా NTPC లాంటిది కానీ, లేదంటే కనుక REC కానీ, పవర్ ఫైనాన్స్ కంపెనీ కానీ, లేదంటే TCS, SBI ఇలాంటి కొంచెము ఫ్రంట్ లైన్ స్టాక్స్ని, ONGC లాంటి స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం కొంచెం సేఫ్ కన్సర్వేటివ్ బెట్గా పరిగణించవచ్చు. రైట్ అండి. సార్, మార్కెట్స్ చూస్తే 24,000 దాటింది. సో ఈ ర్యాలీ ఇలాగే కొనసాగుతుంది అంటారా? సో ఇలా అంటే ఇక్కడ వరకు రావడానికి సో ఏంటి ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి అక్కడ? సో లేటెస్ట్ ఇవాళ రిపోర్ట్ చూస్తే కనుక 3 మేజర్ ఫ్యాక్టర్లు మార్కెట్ని షార్ట్ టర్మ్లో ప్రభావితం చేయబోతున్నాయి. ఒకటి, మొన్న వీకెండ్ చూస్తే కనుక మనం ఎప్పటి నుంచో ఈ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం డేటా మార్చికి ఎలా ఉంటుందని మనం చాలామంది ఆతృతగా వెయిట్ చేశారు. ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ అంటే మార్కెట్లో రేట్లు చూస్తే కనుక ఎలా ఉంటుంది, పెరిగాయేమో అనే అంశాన్ని చూస్తే కనుక 3.4% వరకే మంత్ పెరగటం చూసాం. కానీ మార్కెట్ చూస్తే కనుక ఇంచుమించు 4% వరకు పెరుగుతుంది అనుకున్నారు, కానీ పెద్దగా పెరగలేదు. ఎల్పిజి ప్రైసెస్ కొంచెం పెరగడంతో, అలాగే ఫుడ్ ప్రైసెస్ ఆహార వస్తువులు కొంచెం పెరగడంతో స్వల్పంగా పెరిగింది. కాబట్టి సో ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ అయితే మార్కెట్ మీద ఎకానమీ మాత్రం ఏమాత్రం కనిపించదు. అలాగే వీకెండ్లో చూస్తే కనుక వరల్డ్ బ్యాంక్ కూడా చూస్తే కనుక భారత్ యొక్క గ్రోత్ని అప్గ్రేడ్ చేసినట్టు కనిపించింది. సో లాస్ట్ 2-3 నెలల్లో చూస్తే కనుక మార్కెట్ని చాలా అంశాలు వేధించడం చూసాము. కానీ వాటిలన్నింటినీ కూడా మార్కెట్ భారత్ కూడా బాగా విస్టాండ్ అయ్యి స్ట్రాంగ్గా అని ఒక వార్త రావడం చూసాము. సో గ్రోత్ రేట్ కూడా బాగానే ఉంది. కాకపోతే నిన్న వచ్చిన ప్రధానమైన వార్త చూస్తే కనుక మాన్సూన్ ఈసారి చూస్తే కనుక వర్షపాతం కొంచెం బిలో నార్మల్, సబ్ నార్మల్ ఉంటుందని ఒక వార్త రావడం. ఈసారి మనం 96% వరకు ఉంటుందని కొన్ని వార్తలు రావడం. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకి June 1 నుంచి కేరళ, కర్ణాటక నుంచి ఇటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి మనకి ఆల్ ఇండియా మొత్తం కూడా ఒక 3 నెలల్లో కవర్ అవటం అనేది మనకు తెలిసింది. సో కాబట్టి మాన్సూన్, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ దేశం మీద మొత్తం కూడా మనకి ఇరిగేషన్, అగ్రికల్చర్ మీద కూడా ప్రభావం ఉంటుంది. కొంచెం తక్కువగా ఉంటుంది చెప్పి యాసిటీస్ ఫస్ట్ రిపోర్ట్స్ అనేది ఇండికేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అలాగే మనం ఇంకొక ప్రధానమైన అంశం చూస్తే కనుక ఈ ఫిజికల్ ఇయర్ 2026లో NSEలో చాలామంది క్లయింట్స్ చాలామంది విత్డ్రా అయినట్టుగా, కొంచెం యాక్టివ్గా లేనట్టుగా వార్తలు రావడం. కాబట్టి మార్కెట్ కూడా కొంచెం వీక్గాను, రీటైల్ పార్టిసిపేషన్ పెద్దగా లేకపోవడం. ఒకవేళ కనుక మార్కెట్ ఈ 2-3 రోజుల్లో బౌన్స్ బ్యాక్ అయ్యి ఓవరాల్గా ఈ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ 25 లక్షల మంది ఇన్వెస్టర్లు కూడా చాలామంది కనుక తిరిగి మార్కెట్కి వస్తే కనుక మార్కెట్లో కూడా మళ్ళీ కొంచెం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్ చెప్పండి. మేడం నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు. సార్ క్వశ్చన్ మధ్యాహ్నం డాక్టర్ అయితే మూడా సార్ SMS ఫార్మ్ క్వశ్చన్ క్రికెట్ కోసం. ఓకే, మెజగండాకు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు తెలిసిందే లాస్ట్ ఒక 6 monthsగా ఆల్మోస్ట్ 3,500 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు పడి ఈ లాస్ట్ 2-3 వారాల్లో బాగా పెరగటం కూడా మనం చూస్తున్నాం. సో నా ఉద్దేశం అయితే మెజగండాకుని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక మెజగండాకు ఒక మేజర్ ఆర్డర్ కూడా వీళ్ళు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కూడా కుదుర్చుకున్నట్టుగా ఒక వార్తలు రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మెజగండాకుని కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన 2వ స్టాక్ SMS ఫార్మా కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్
లాస్ట్ 6 monthsగా మార్కెట్లో రియాక్షన్ వచ్చినప్పటికీ లాస్ట్ 3 నెలలుగా మనకి ఫార్మా స్టాక్స్లో ఒక కరెక్షన్ వచ్చినప్పటికీ ఎస్ఎంఎస్ ఫార్మా మటుకు ఏమాత్రం తగ్గకుండా 300 రూపాయల నుంచి 425 రూపాయల వరకు వెళ్ళటం చూసాం. సో అవుట్ పెర్ఫార్మర్ ఎస్ఎంఎస్ ఫార్మా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా పెద్ద ఎక్స్పెన్సివ్గా లేదు, ఎందుకంటే ఇది భారీగా పెరిగింది కాబట్టి పెద్ద ఎక్స్పెన్సివ్గా లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. పైగా ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఎస్ఎంఎస్ ఫార్మా కూడా పర్వాలేదు, ఈ లాస్ట్ 2 సంవత్సరాలు కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు ఎస్ఎంఎస్. రైట్ సార్, నెక్స్ట్ భాస్కర్ రావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, నెక్స్ట్ కాలర్ శర్మ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. టాటా కమ్యూనికేషన్స్, రాడికో ఖైతాన్ ఈ 2 అమ్ముకోవచ్చండి? ఓకే, 2 కూడా పెద్ద కంపెనీస్. టాటా కమ్యూనికేషన్ ఒకసారి గమనిస్తే లాస్ట్ వీక్ ఒక ఇంచుమించు ఒక 5 to 10% వరకు భారీగా పెరిగింది. సో టాటా కమ్యూనికేషన్ నా ఉద్దేశం అయితే కనుక టెక్నికల్గా కూడా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి అంతకితం కూడా కొంచెం హై నుంచి బాగా తగ్గటం అనేది మనం చూసాము. సో ఆల్మోస్ట్ ఈ 1500 రూపాయల దగ్గర టాటా కమ్యూనికేషన్ పెద్ద రిస్క్ లేదు కాబట్టి నా ఉద్దేశం అయితే టాటా కమ్యూనికేషన్ హోల్డ్ చేయొచ్చు. పైగా వాల్యుయేషన్స్ కూడా హార్డ్లీ 28 times ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. అలాగే రాడికో ఖైతాన్ మనకు తెలిసిందే లిక్కర్ స్టాక్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 వారాలుగా ఇంచుమించు ఒక 10% వరకు రాడికో ఖైతాన్లో కూడా ఒక ర్యాలీ రావడం చూసాం. సో రాడికో ఖైతాన్ ఈ లెవెల్లో కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. 1943లో స్టార్ట్ అయిన ఈ లిక్కర్ కంపెనీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ బట్ ఓకే, ఓవరాల్గా మనకి సెంటిమెంట్ ఇంప్రూవ్మెంట్ కూడా కనిపించింది. ఈ సంవత్సరం చూస్తే కనుక 350 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. 5 ఏళ్ల క్రితము చూస్తే 277 కోట్ల నుంచి లాస్ట్ 5 ఏళ్లలో ఈ కంపెనీలో మంచి సేల్స్, అలాగే మంచి నెట్ ప్రాఫిట్స్, మార్జిన్స్ కూడా వీళ్ళకి మిగలటం చూసాం కాబట్టి రాడికో ఖైతాన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరి కొంతమంది కాలర్స్ తో మాట్లాడదాం. నెక్స్ట్ కాలర్ భాస్కర్ రావు గారు విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే భాస్కర్ గారు. ఎంసీఎక్స్ 10% ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అమ్మించుకుని కొంచెం తగ్గితే కొనుక్కోమంటారా, లేకపోతే ఏమైనా బ్యాంక్ లో ఏమైనా కొనుక్కోమంటారా, కొంచెం సలహా చెప్పండి సార్. ఎంసీఎక్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా రికవర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఎంసీఎక్స్ చూస్తే కనుక మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో హై లెవెల్లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్ 10%, ఈ వారం ఒక 6% వరకు భారీ లాభాలతోటి ఎంసీఎక్స్లో కూడా రికవరీ కనిపిస్తుంది. బహుశా కొంచెం కమోడిటీ మార్కెట్స్లో వాల్యూమ్స్ కూడా బాగా పెరిగింటే అందుకని ఎంసీఎక్స్ ఆల్మోస్ట్ గరిష్ట స్థాయిలో ట్రేడ్ అవుతుంది. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఇందాక ఫస్ట్ కాలర్ అడిగిన స్టాక్ కూడా బీఎస్సీ లిమిటెడ్. సో బీఎస్సీ కూడా చూస్తే కనుక వారు కూడా లాభాల్లో అంటున్నారు. లాస్ట్ వీక్ 15% పెరిగింది, ఈ వారం కూడా ఒక 3% పెరిగింది. సో 2-3 వారాల్లో చూస్తే కనుక బీఎస్సీ స్టాక్లో కూడా మంచి ర్యాలీ కూడా రావడం చూసాము. ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడుతోంది ఈ 2 ఎక్స్చేంజెస్ స్టాక్స్, బీఎస్సీ అండ్ ఎంసీఎక్స్. సో 2 కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. సార్ కంపెనీ రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? సో కంపెనీ రిజల్ట్ చూస్తే కనుక ఎల్లుండి అంటే చాలా ఇంపార్టెంట్ 17వ తారీఖున, ఎందుకంటే ప్రముఖ టాప్ ఫైనాన్షియల్ బ్యాంక్ స్టాక్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి రిజల్ట్ ఒకే రోజు రాబోతోంది ఎల్లుండి సాయంత్రం. సో బేసికల్గా ఈ ఫాల్లో చూస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మ్యూచువల్ ఫండ్స్ ఇంచుమించు 17,500 కోట్ల వరకు ఈ మధ్యకాలంలో ఈ డౌన్ఫాల్లో కొన్నట్టుగా వార్త రావడం. అంతేకాకుండా 1-2 ఫారిన్ కంపెనీస్ కూడా చూస్తే కనుక, ఫండ్స్ కూడా చూస్తే కనుక మెక్వెర్ల్ లాంటి కంపెనీస్ కూడా ఈ ఫాల్లో కొంచెం ఐసిఐసిఐ బ్యాంక్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా కొంచెం ప్రిఫర్ చేస్తున్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా చూస్తే కనుక 2 ఫైనాన్షియల్ కంపెనీస్ దగ్గర నుంచి చాలా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. లాస్ట్ 10 yearsగా స్టడీ కంపెనీస్ అనే సంగతి మనకు తెలిసిందే కాబట్టి ఈసారి అవి కూడా కొంచెం బాగుందంటే కనుక ఫైనాన్షియల్ స్ట్రెంత్ చాలా పాజిటివ్గా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ ఈ 4th quarter రిజల్ట్స్, జనవరి టు మార్చ్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కనుక ఇంతకుతో మన క్వార్టర్ చూస్తే కనుక మన ఇయర్లీ 10% వరకు గ్రోత్ ఉండడం చూస్తాము. ఈసారి చూస్తే కనుక ఈ లాస్ట్ 3 నెలల పరిమాణాలతో కార్పొరేట్ కంపెనీస్ గ్రోత్ కొంచెం ఒక 4 to 5% వరకు ఉంటుంది. కొంచెం ఇంతకన్నా లాంగ్ టర్మ్ యావరేజ్ కన్నా కొంచెం తగ్గుతుందని ఒక రిపోర్ట్ రావడం చూసాం. ఒకవేళ కనుక ఆ రిపోర్ట్ కాకుండా అగెయిన్స్ట్గా కొంచెం మంచి రిజల్ట్స్ ప్రకటిస్తే కనుక మన మార్కెట్స్లో కూడా ర్యాలీ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ మేజర్ ట్రిగర్ మనకి రానున్న రోజుల్లో వస్తున్న కార్పొరేట్ రిజల్ట్సే అనుకోవచ్చు. రైట్ సార్. నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి గారు ఎన్టీఆర్ జిల్లా నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే కృష్ణమూర్తి గారు. నమస్తే సార్ చెప్పండి సార్. ఇండిగో పెయింట్స్ కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాను, అది ఉంచాలా అమ్మాలండి? అదొకటి. తర్వాత సిల్వర్ పీస్ కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాను, అది ఉంచాలా అమ్మాలా? ఎస్బీఐ బ్యాంకు కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాను, ఉంచాలా అమ్మాలా?
ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాము. ఎల్లుండి రిజల్ట్స్ కూడా ఉంది, బాగా తగ్గింది. ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ రెండు చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. ఇండిగో పెయింట్స్ గురించి అడిగారు. మీరు ప్రాఫిట్లో ఉన్నంటారు. 1300 రూపాయల నుంచి 750 రూపాయల వరకు పడిన తర్వాత కూడా మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే బహుశా మీరు ఈ ఫాల్లో మొన్న లోయెస్ట్ లెవెల్లో అరౌండ్ 700, 720 లెవెల్స్లో తీసుకొని ఉంటారు. ఇప్పుడు 800 రూపీస్ కూడా ఇండిగో పెయింట్స్లో ఒక ర్యాలీ రావడం చూస్తున్నాం. సో కాబట్టి మీకు ఆ టైమింగ్ అడ్వాంటేజ్ ఉంది. మీరు బాగా లోయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు. బహుశా నార్మల్ మార్కెట్ కండిషన్స్లో ఆ ఫాల్ మళ్ళీ కొంచెం రాకపోవచ్చు కాబట్టి ఇండిగో పెయింట్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య క్రూడ్ ఆయిల్ కొంచెం బాగా పెరగడంతో పెయింట్ స్టాక్స్ మీద ఇంపాక్ట్ అనేది రావడం చూస్తున్నాం. సో కాబట్టి ఇండిగో పెయింట్స్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు ఈ లెవెల్లో. రైట్, నెక్స్ట్ కాలర్ సాయిలక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. హలో హలో, నమస్తే మేడం. సాయిలక్ష్మి గారు చెప్పండి. మేడం, డివిస్ ల్యాబ్ షేర్స్ తీసుకోవచ్చా మేడం? ఓకే, దివీస్ ల్యాబ్ చూస్తే కనుక చాలా పాజిటివ్గానే ఉంది. ఈ మధ్య 7,000 రూపాయల నుంచి 6,000 రూపాయల వరకు తగ్గింది. అంటే మొన్నటి వరకు మనకి ఓవరాల్గా ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కానీ లాస్ట్ 1 వీక్గా మటుకు కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ రావటము, కానీ కొంచెం రీసెంట్ లో సపోర్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి రావటం చూస్తాం. ఈ మధ్య మొన్న చూస్తే కనుక ఫిబ్రవరిలో ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాధర్ కూడా అక్యుములేట్ దివీస్ ల్యాబ్ అని ఒక అడ్వైస్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. 6,850 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కూడా కనిపిస్తుంది. దివీస్ ల్యాబ్ కూడా మనకు తెలిసిందే వన్ ఆఫ్ ది ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ. అలాగే ఫార్మా కూడా చూస్తే కనుక కొంచెం మంచి కన్సర్వేటివ్ సేఫ్ బెట్ కూడా ఉంటుంది. ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 2,200 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ దివీస్ ల్యాబ్, కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, టెక్నికల్గా చూస్తే కంపెనీ మార్కెట్స్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? సో ఈ మధ్య చూస్తే కనుక ఈ లాస్ట్ ఒక 1 or 2 వీక్స్లో ఇంచుమించు 2,500 పాయింట్ల వరకు నిఫ్టీలో ఒక భారీ రికవరీ కనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 24,000 లెవెల్స్ దాటింది కాబట్టి మైట్ బి కొంచెం ఒక చిన్న టెక్నికల్ పుల్ బ్యాక్ రీట్రీట్, ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వార్ ఇష్యూలో మనకి ఒక పాజిటివ్ రియాక్షన్ వచ్చేసింది. సో ఈ ఇష్యూ మీద మార్కెట్ కొంచెం ఫేవర్గా ఆల్రెడీ రియాక్షన్ అయింది కాబట్టి మైట్ బి 24,500 దగ్గర కొంచెము రెసిస్టెన్స్, ఒక కన్సాలిడేషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మార్కెట్లో ఒక ఇన్స్టెంట్గా వీ షేప్డ్ బౌన్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి కొంచెం సర్దుబాటు అనేది జనరల్గా మార్కెట్లో ఉంటుంది కాబట్టి మేబీ కొంచెం కన్సాలిడేషన్లో మనకి మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. రైట్, నెక్స్ట్ కాలర్ కృష్ణమూర్తి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. హలో కృష్ణమూర్తి గారు. హలో చెప్పండి సార్. హలో సార్ చెప్పండి సార్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు డౌట్ ఏంటో అడగండి సార్ని. అది అయితే రైట్, కాల్ కట్ అయింది సార్. సార్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏ విధంగా ఉంది సార్? రెండు కూడా బాగా స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. కాకపోతే ఈ మధ్య ఈ 2 వారాలుగా పెరిగింది కాబట్టి కొంచెం డైలీ చార్ట్లో కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి రావడం చూస్తున్నాం. బట్ కానీ మార్కెట్ చూస్తే కనుక ఓవరాల్గా ఇండికేటర్స్ అన్ని కూడా కొంచెం పాజిటివ్గానే ఉంది కాబట్టి ఓవరాల్గా ఇందాక అనుకున్నట్టుగా 24,500 దగ్గర కొంచెం నిఫ్టీ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. సో కార్పొరేట్ రిజల్ట్స్ ఒక మేజర్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు. దాన్ని బట్టి మనకి మార్కెట్లో కూడా నెక్స్ట్ ట్రెండ్ తీసుకునే అవకాశం ఉంది. రైట్ సార్, ఐపీఓస్ ఏమున్నాయి ఈ మధ్యకాలం? సో ఈ మధ్య చూస్తే కనుక ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే కనుక చాలా ఐపీఓస్ ఎవరైతే మార్కెట్లోకి వద్దనుకున్నారో వాళ్ళందరూ వాళ్ళ ప్లాన్స్ని డిఫర్ చేసుకున్నట్టుగా వార్తలు రావడం చూసాము. ఎందుకంటే ఈ మధ్య చూస్తే కనుక లిస్ట్ అయిన తర్వాత ప్రైమరీ నుంచి సెకండరీకి చాలా వరకు ఐపీఓస్ ఫెయిల్ అవటము, ఆ తర్వాత మార్కెట్ పట్టడంతో ఫర్దర్గా కూడా పట్టడంతో ఇన్వెస్టర్లు కూడా ఐపీఓస్ మీద పెద్ద ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపించట్లేదు. సో ఐపీఓ మార్కెట్లో చూస్తే కనుక పెద్దగా ఏమీ ట్రెండ్ కనిపించట్లేదు, పెద్దగా ఏమీ ఫ్యాన్సీ కనిపించట్లేదు. బహుశా మళ్ళీ కొంచెం మార్కెట్ బాగా పెరిగినప్పుడు ఐపీఓలో కూడా మళ్ళీ కొంచెం అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ లాస్ట్ ఒక 1 yearగా 6 monthsగా చూస్తే కనుక మార్కెట్ బాగున్నప్పుడు కూడా ఐపీఓస్ కూడా కొన్ని సెలెక్టివ్గానే పెరిగాయి. కొన్ని పెద్ద కంపెనీస్, కొంచెం పాపులర్ కంపెనీస్లో కూడా కొంచెం ఫాల్ రావడం చూస్తున్నాము, లాసెస్ రావడం చూస్తున్నాం. కాబట్టి ఐపీఓకి కొంచెం వెయిట్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ భూపతి గారు కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఐజీఐఎల్ అండ్ బ్లూ జెట్ ఫార్మా మేడం. ఓకే, బ్లూ జెట్ హెల్త్ కేర్, బ్లూ జెట్ హెల్త్ కేర్ మీరు తీసుకున్నారా?
ఓకే, ఈ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1000 రూపాయల నుంచి సగానికి పైగా పడిపోయి 350 రూపాయల్లో కొంచెం ఒక రికవరీ రావడం చూస్తున్నాము బ్లూ జెట్. సో బ్లూ జెట్ ఓవరాల్గా ఈ స్టాక్ చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది. ఒకసారి మనం బ్లూ జెట్ ఫండమెంటల్ చూద్దాము. ఈ హెల్త్ కేర్ స్టాక్, హెల్త్ కేర్ ఫార్మా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్న కంపెనీ. ఒకసారి చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగా రాలేదు. ఒక 3 క్వార్టర్ల క్రితం చూస్తే కనుక 350 కోట్లు నెట్ ప్రాఫిట్స్ టర్న్ ఓవర్ ఉంటే మొన్న 190 కోట్ల వరకు తగ్గడం చూసాం. కానీ ఇయర్లీ చూస్తే కనుక చాలా పాజిటివ్గానే ఉంది. ఈ సంవత్సరం చూస్తే కనుక బ్లూ జెట్ హెల్త్ కేర్ ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. 5 ఏళ్ల క్రితం చూస్తే కనుక 140 నుంచి ఆల్మోస్ట్ 100% గ్రోత్ కూడా మనం చూసాం. సో కాబట్టి బ్లూ జెట్లో చూస్తే కనుక ఫండమెంటల్స్ బాగానే ఇంప్రూవ్ అయినాయి, అలాగే స్టాక్ వాల్యుయేషన్స్ కూడా బాగానేది, సగానికి పైగా పడిపోయింది. సో కాబట్టి ఈ ఫార్మాని మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేస్తున్నాను. ఇవి ఏబిఎన్ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.